హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మెంతి కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మూకుడు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి ఇది ఇలా వేయించేసుకొని చక్కగా వేసుకుంటే ఉప్పు కూడా వేసేసుకుని పసుపును మిక్సీ పట్టేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఇంతవరకు వేయించేసుకుని మిక్సీ పట్టేసేసుకుని చల్లారబెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మామిడికాయ బద్దలు, దోసకాయ బద్దలు, అలాగే పప్పుల్లో దోసకాయ, మామిడికాయ, టమాటా నిన్న వేసాను మామిడికాయ పప్పులో చూసుంటారు. నేను ఇవాళ కొంచెం మామిడికాయ మెంతి బద్దలు వేసాను అన్నమాట. అందులో కలిపాను. ఇది చూశారు కదా, చాలా చాలా బాగుంటుంది. మిగిలింది స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా మనకి బాగా పనికొస్తుందండి. నచ్చితే ఇలా ట్రై చేయండి. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను. ఇంకెందుకు ఆలస్యం, మీరు రెడీ చేసి పెట్టుకుని చక్కగా అన్నింటల్లో వాడేసుకోండి.